Hello, I J Vijay Chandra welcomes you all to WITS Connect. Today's the topic is artificial intelligence. This is the first class of artificial intelligence. Artificial intelligence యొక్క ఫస్ట్ క్లాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఏమిటి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ మెషిన్ ఇంటెలిజెన్స్ దీన్ని మనం మెషిన్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాము సో ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ బై మెషిన్స్ని యూజ్ చేసి ఇంటెలిజెన్స్ని అనేది మెషిన్లో ఇంప్లిమెంట్ చేసి మెషిన్ ద్వారా డెమాన్స్ట్రేట్ చేస్తాం కాబట్టి దీన్ని మెషిన్ ఇంటెలిజెన్స్ అని అన్నాము సో మనం హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్ హ్యావింగ్ నేచురల్ ఇంటెలిజెన్స్ whereas the machines will have artificial intelligence. Artificial made a copy of natural intelligence, the ability to gain and apply knowledge and skills. ఆర్టిఫిషియల్ అంటే ఏదైతే నేచురల్ ఉంటుందో దాని కాపీని ఆర్టిఫిషియల్ అన్నాము ఇంటెలిజెన్స్ అంటే ద ఎబిలిటీ వాట్ ఈస్ దట్ ఎబిలిటీ విచ్ హ్యావింగ్ నాలెడ్జ్ని స్కిల్స్ని ఇంప్లిమెంట్ చేసే ఎబిలిటీని మనం ఇంటెలిజెన్స్ అంటాం సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెన్స్ విచ్ ఈజ్ నాట్ నేచురల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ కమ్స్ టు ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు సడన్గా మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తాయి అంటే ఎవరు ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు చూసుకొని అలాంటి ప్రొఫైల్ మ్యాచింగ్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళవి మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది నెట్ఫ్లిక్స్లో ఫిలిమ్స్ చూస్తున్నారు సజెస్టెడ్ మూవీస్ అని వస్తాయి అంటే మీరు క్రైమ్ సినిమాలు చూసారనుకోండి క్రైమ్ రిలేటెడ్ మూవీస్ అని సార్ట్ అయ్యి సజెస్టెడ్ మూవీస్ అని వస్తాయి మీరు ఇండియన్ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తారనుకోండి ఇండియన్ ఫిలిమ్స్ మంచి ఫిలిమ్స్ సజెస్టెడ్ రిక్వెస్ట్ వస్తాయి అంటే మీ యొక్క ఆలోచనల్ని మీ యొక్క విధానాలని మీరు ఏం చూస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని అలాంటి మూవీస్ని సజెస్ట్ చేస్తుంది సో ఈ బేస్ చేసుకోవడానికి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం మీరు అమెజాన్లో మీరు ఒక వస్తువు కొన్నారనుకోండి దాని రిలేటెడ్ వస్తువులను మీకు చూపెడుతూ ఉంటుంది సో అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకునే ఇలాంటి వర్క్ అనేది జరుగుతుంది సో ఎగ్జాంపుల్స్గా మనము ఫేస్బుక్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ యొక్క వర్క్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది పర్టికులర్గా డిఫైన్ చేయడం కుదరదు సో ఇట్ హ్యాస్ ఏ వ్యాస్ట్ ఇట్స్ ఏ బిగ్ ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో అతిపెద్ద ఫీల్డ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది సో మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డిఫైన్ చేసేందుకు డిఫరెంట్ వేస్లో మనం చూస్తున్నాము సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ క్రియేటింగ్ మెషిన్స్ దట్ పర్ఫార్మ్ ఫంక్షన్స్ దట్ రిక్వైర్ ఇంటెలిజెన్స్ వెన్ పర్ఫార్మ్డ్ బై పీపుల్ అంటే it is an art, it is a science. It is a science where the machines will adopt the intelligence based on the people's information or the functions given by the peoples. So this is the first definition. Next one is the branch of computer science that is concerned with the automation of intelligent behavior. దిస్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ యొక్క బ్రాంచ్ ఇది ఇంటెలిజెంట్ బిహేవియర్ గురించి స్టడీ చేయడానికి యూజ్ చేసే సబ్జెక్ట్ నెక్స్ట్ కమ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ స్టడీ హౌ మేక్ కంప్యూటర్స్ డూ థింగ్స్ విచ్ మూమెంట్ అండ్ పీపుల్ డూ బెటర్ అంటే కంప్యూటర్స్ అనే వాటిని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేందుకు యూజ్ చేసే ఒక స్టడీగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విచ్ డీల్స్ విత్ సింబాలిక్ నాన్ అల్గరిథమిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటే ప్రతిసారి అల్గరిథం రాయకుండా ఒకసారి అల్గరిథమిక్ ప్రొసీజర్ అనేది స్టోర్ చేసి పెడితే ప్రాబ్లమ్ని బట్టి కంప్యూటరే ఆలోచించుకొని ఈ అల్గరిథం ఈ ప్రాబ్లంకి సూట్ అవుతుంది అనేసి ఆ అల్గరిథంని బేస్ చేసుకొని మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే టెక్నాలజీని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అనొచ్చు నెక్స్ట్ కమ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కన్సర్న్ విత్ డిజైనింగ్ ఇంటెలిజెంట్
computer systems which exhibit the characteristics we associate with intelligence in human behavior. సో హ్యూమన్ బిహేవియర్లో ఉండే ఇంటెలిజెన్స్ని అసోసియేట్ చేస్తూ అంటే దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బేస్ చేసుకొని కంప్యూటర్కి ఇంటెలిజెన్స్ అనే దాన్ని డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసే పద్ధతుల్ని మనం పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. నెక్స్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ జనరేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేవి కొన్ని కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఇవి ఏం చేస్తాయి, ఇవి అర్థం చేసుకుంటాయి. ఏం అర్థం చేసుకుంటాయి? హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ని అర్థం చేసుకొని అలాంటిది కాపీ చేయడానికి యూజ్ చేస్తుంది. అంటే మనం ఎలా ఆలోచిస్తామో కంప్యూటర్ అలా ఆలోచించేందుకు ట్రై చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, చెస్ గేమ్ ఉంది. చెస్ గేమ్ విల్ ప్లే విత్ ద కంప్యూటర్. అంటే మనం ఎలా ఆలోచిస్తామో కంప్యూటర్ కూడా అల్గరిథంని బేస్ చేసుకొని చెస్ గేమ్ మనతోటి ఆడుతుంది. సో ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Next comes to artificial intelligence is a collection of algorithms that are computably tractable, adequate approximations, interactably specified problems. అంటే ఒక కలెక్షన్ ఆఫ్ అల్గరిథమ్స్ అన్నింటినీ స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనకి నేవిస్ బేస్ అల్గరిథం అని ఉంది, ర్యాండమ్ ఫారెస్ట్ అల్గరిథం అని ఉంది. అలా కొన్ని 5 to 10 అల్గరిథమ్స్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉన్న అల్గరిథమ్స్ అన్నిటినీ కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. అంటే మీ డేటా చిన్నది అనుకోండి, నేవిస్ బేస్ అల్గరిథంకి వెళ్తుంది. మీ డేటా పెద్దది, ర్యాండమ్ ఫారెస్ట్ అల్గరిథంకి వెళ్తుంది. అలా మీ డేటాని బట్టి అల్గరిథంని కంప్యూటర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ కంప్యూటర్ అల్గరిథం సెలెక్ట్ చేసుకునేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, artificial intelligence is the enterprise of constructing a physical symbol system that can reliably pass the Turing test. Turing test అనేది ఒక టెస్ట్ కండక్ట్ చేయబడింది. ఏంటి అంటే ఇది మిషన్ అంటే ఒక మనిషిని పక్కన పెట్టేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని ఒక ఎక్విప్మెంట్ అంటే కంప్యూటర్ ఐడెంటిఫై చేయమని ఒక టెస్ట్ అనేది జరిగింది. దీన్ని టర్నింగ్ టెస్ట్ అంటారు. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. ఆ టెస్ట్ ద్వారా ఓకే కంప్యూటర్ అనే దానికి మేధస్ అనేది ఉంటుంది, దాన్ని యూజ్ చేయొచ్చు, మనం ఒక వస్తువుని ఐడెంటిఫై చేసేందుకు దాన్ని యూజ్ చేయొచ్చు అనేది ప్రూవ్ అయిన టెస్ట్ని టర్నింగ్ టెస్ట్ అంటాము. This comes to the artificial intelligence is the field of computer science that studies how machines can be made to act intelligently. అంటే ఎలా ఇంటెలిజెంట్గా యాక్ట్ చేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ యొక్క ఫీల్డ్ ఇది. నెక్స్ట్ కమ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మిషన్స్ దట్ ఆర్ ప్రోగ్రామ్డ్ టు థింక్ లైక్ హ్యూమన్స్ లాగా ఆలోచించేందుకు ఒక ఇంటెలిజెన్స్ని స్టిమ్యులేట్ చేయడం అంటే కాపీ కొట్టి అంటే ఆ మెథడ్ని డిజైన్ చేయడాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాము. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డెఫినేషన్స్ విచ్ వీ సీన్ టిల్ నౌ రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దెన్ కమ్స్ టు ఫౌండేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ముందు అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడి నుండి వచ్చింది, స్టడీస్లో ఎక్కడి నుండి వచ్చింది అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పొచ్చు, ఫిలాసఫీ అని చెప్పొచ్చు, సైకాలజీ అని చెప్పొచ్చు, లింగ్విస్టిక్స్ అని చెప్పొచ్చు, కంప్యూటర్ సైన్స్ అని చెప్పొచ్చు. ఇన్ని రిలేటెడ్ సబ్జెక్ట్స్ కలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డిజైన్ చేయగలుగుతుంది. అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ ఇస్ ద బేసిక్ ఫర్ కంప్యూటర్స్. కంప్యూటర్స్ అనేది మ్యాథమెటిక్స్ లేకుండా లేదు. ఎందుకు అంటే లాజిక్ వితౌట్ లాజిక్ కంప్యూటర్ వోంట్ వర్క్. లాజిక్ అనేది ఎక్కడి నుండి వచ్చింది, మ్యాథమెటిక్సే కాకుండా ఫిలాసఫీ, సైకాలజీలో కూడా లాజిక్ అనేది ఉంటుంది. దెన్ కమ్స్ టు ప్రాబబిలిటీ థియరీ. స్టాటికల్ మెథడ్స్, స్టాటిస్టిక్స్ అనేవి మ్యాథమెటిక్స్లో పార్ట్. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆర్ ద మోస్ట్ బేసిక్స్ ఫర్ ద కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి మ్యాథమెటిక్స్ వస్తేనే క్యాలిక్యులేట్ అవుతాయి. అంటే
ప్రాబబిలిటీ తీసుకోండి, ఒక కాయిన్ని విసిరేస్తే ఇట్ మే బీ హెడ్ ఆర్ టెయిల్, అది ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీ మీద కొన్ని అల్గరిథమ్స్ని డిజైన్ చేశారు. ఆ అల్గరిథమ్స్ని బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. సో ద బేసిక్ ఫౌండేషన్స్ ఆర్ ఫిలాసఫీ, మ్యాథమెటిక్స్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ లింగ్విస్టిక్స్. నెక్స్ట్ కమ్స్ టు టాస్క్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకేం కావాలి? స్పీచ్ రికగ్నైజేషన్, అంటే మనం ఒక మిషన్కి చెప్తే అర్థం చేసుకోవాలి, అంటే మనం మాట్లాడింది వినగలగాలి. అంటే స్పీచ్ రికగ్నైజేషన్ అండ్ అండర్స్టాండింగ్, మనం మాట్లాడింది వినగలగాలి, అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్, మీరు బయోమెట్రిక్ చూసారు, అంటే ఫింగర్ ప్రింట్ ఇస్తారు, తంబిస్తున్నామంటాం. అంటే బయోమెట్రిక్ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఫింగర్ని ప్యాటర్న్ని, అంటే మన ఫింగర్లో ఉన్న ప్యాటర్న్ని స్టోర్ చేసుకుంటుంది. దెన్ వెన్ యూ కీప్ ఇట్, ఇట్ విల్ మ్యాచ్ విత్ దట్ పర్టికులర్ ప్యాటర్న్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ని మనం ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసి వాట్ ఎవర్ యూ గెట్ దట్ అవుట్పుట్ దట్ విల్ బి క్యాలిక్యులేటెడ్. మనం కంపేర్ చేసుకున్నాక మనకి రెండింటిని కంపేర్ చేసి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో వెదర్ యు ఆర్ అలౌడ్ ఆర్ నాట్ అలౌడ్ అనేది బయోమెట్రిక్ చెప్పగలుగుతుంది. నెక్స్ట్ కమ్స్ టు మ్యాథమెటికల్ థీరమ్ ప్రూవింగ్. చెప్పాను, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్కి బేస్ అనేది మ్యాథమెటిక్స్ అండ్ లాజిక్ అండ్ రీజనింగ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ద బేసిక్ అండ్ మూమెంట్ ఆఫ్ ద అబ్స్టకల్ ఫీల్డ్. సో ఒక దగ్గర నుండి ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు స్పెసిఫై, ఇక్కడ నుండి ఎక్కడికి మిషన్ వెళ్ళాలి. రోబోట్స్ తీసుకున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెయిన్గా రోబోటిక్స్లో యూజ్ చేస్తాము. రోబోటిక్స్లో ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే we should know the motion in the obstacle field space. So these are the requirements for an artificial intelligence. Then comes to e artificial intelligence ni AA tasks, different task domains lo manam use chestamu. The different task domains of an artificial intelligence, first is the general task, next is formal task, third one is expert tasks. సో జనరల్ టాస్క్ ఉంటాయి, ఫార్మల్ టాస్క్ ఉంటాయి, ఎక్స్పర్ట్ టాస్క్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ టాస్క్లో పర్సెప్షన్, ఫార్మల్ టాస్క్లో జనరల్ టాస్క్లో జనరల్ టాస్క్లో స్పీచ్ రికగ్నైజేషన్, విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అండర్స్టాండింగ్ అండ్ జనరేషన్, ట్రాన్స్లేషన్, రోబోటిక్ కంట్రోల్, సెన్సర్స్, ఇవన్నీ జనరల్గా యూజ్ చేసే టాస్క్. అంటే సిస్టమ్, మిషన్ ఆర్ కంప్యూటర్ అనేది గుర్తుపట్టాలి అంటే జనరల్ టాస్క్, ఫస్ట్ లేయర్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్, ఫస్ట్ లేయర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ ద జనరల్ టాస్క్. ఆ జనరల్ టాస్క్ అయిపోయాక నెక్స్ట్ లేయర్కి ఏంటి అంటే ఫార్మల్ టాస్క్. ఫార్మల్ టాస్క్ అంటే పర్టికులర్ కాన్సెప్ట్ ఉంటుంది, చెస్ గేమ్, దాని ఫార్మల్ టాస్క్. అంటే మీరు ఆడతారు, కంప్యూటర్ ఆడుతుంది, దేని బేస్ చేసుకుని, అల్గరిథంని బేస్ చేసుకుని ఆడుతుంది. సో ఇక్కడ జనరల్ టాస్క్ తర్వాత ఫార్మల్ టాస్క్, ఫార్మల్ టాస్క్ తర్వాత ఎక్స్పర్ట్ టాస్క్, అంటే హైలీ ఎక్స్పర్ట్ మిషనరీస్లో యూజ్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రోబోటిక్స్ అంటే మరి చూసే రోబో సినిమాలలో రోబోస్ కాదు, ఇన్ మెనీ ఫ్యాక్టరీస్ దే యూజ్ ద రోబోటిక్స్. సో అవి దెన్ సైంటిఫిక్ అనాలిసిస్కి రోబోటిక్స్ యూజ్ చేస్తారు, స్పేస్కి పంపేటప్పుడు క్యాలిక్యులేషన్స్కి రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తారు. దెన్ మెడికల్ డయాగ్నోసిస్కి రోబోటిక్స్ని యూజ్ చేస్తారు. దట్ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేస్తే అవి ఉంటాయి. ఇప్పుడు హార్ట్ బీట్ని క్యాలిక్యులేట్ చేయడం, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జిస్టింగ్ అల్గరిథంని బేస్ చేసుకొని, పల్స్ రేట్ని బేస్ చేసుకొని, హార్ట్ బీట్ని బేస్ చేసుకొని మీకు ఐసీయూ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దెన్ మెడికల్ డయాగ్నోసిస్ అంటే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడము, యూరిన్ శాంపిల్స్ ఇవ్వడము, ఇలాంటి ల్యాబ్స్లో కూడా బేస్డ్ ఆన్ ద సమ్ క్రైటీరియా దే విల్ గివ్ ద రిజల్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ మిషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని, ఎంబెడెడ్ సిస్టమ్స్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాయి. దెన్ కమ్స్ టు ఫైనాన్షియల్ అనాలిసిస్, అంటే మనీ రిలేటెడ్, బడ్జెట్ రిలేటెడ్ అనాలిసిస్, మనీ రిలేటెడ్ అనాలిసిస్ ఏ హ్యూజ్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిపెండ్ అవుతూ ఉంటాం. నెక్స్ట్ కమ్స్ టు ద 3 ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్.
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఏమున్నాయి అంటే ఫస్ట్ ఇస్ సెర్చ్, యూజ్ ఆఫ్ నాలెడ్జ్, దెన్ అబ్స్ట్రాక్షన్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సెర్చ్. ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ విచ్ నో మోర్ డైరెక్ట్ అప్రోచ్ ఈజ్ available, as well as a framework into which any direct techniques that are available can be utilized. Next, use of knowledge. It provides a way of solving problems by exploiting the structures of objects that are involved. Next comes to abstraction. It provides a way of separating important features and variations from the many unimportant ones. So these are the 3 concepts: search, use of knowledge and abstraction. ఇప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసేది గూగుల్ సర్చింగ్ ఆర్ ఏదైనా ఒక గోల్ అనేది సెట్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ సర్చ్, దెన్ నాలెడ్జ్ని యూజ్ చేయాలి, తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ ద 3 basic parts. One is search, use of knowledge, and finally the abstraction. Next is what computer do better than people. Computer అనేది people కన్నా మనకన్నా హ్యూమన్స్ కన్నా బెటర్ అని ఎలా అంటావు, ఎలా చెప్పగలుగుతావు అని అన్నప్పుడు ఎగ్జాంపుల్స్గా న్యూమరికల్ కంప్యూటేషన్స్, నెంబర్ రిలేటెడ్ కంప్యూటేషన్స్ computers will do faster. Then information storage, మనం ఇవాళది రేపు మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ స్టోరేజ్ అనేది కంప్యూటర్ అనేది చాలా బెటర్గా స్టోర్ చేసుకుంటుంది. దెన్ రిపిటేటివ్ ఆపరేషన్స్, అంటే ఒక అల్గారిథమ్ని డిజైన్ చేసి ఒకసారి పెట్టామనుకోండి, అది ఎన్నిసార్లు ఆపరేట్ చేసినా కూడా ఇట్ వోంట్ బీ ఫెడ్ అప్ ఆఫ్ ఆర్ ఇట్ వోంట్ బీ టైర్డ్, ఇట్ విల్ వర్క్ రిపిటేటివ్లీ. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వన్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ అంటే ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని ఒక డేటా సెట్ అనేది క్రియేట్ చేసుకొని కొన్ని అల్గారిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసి దాని నుండి మనకి రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. దట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ అనేది నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంటుంది? బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. హార్స్ రేసెస్ ఉంటాయి. రేసెస్లో ఏ గుర్రం ముందొస్తుంది అనేది బెట్టింగ్ అనేది చేస్తారు. ఏ గుర్రం ముందొస్తుందని బెట్టింగ్ చేయడానికి ఆ హార్సెస్ యొక్క హిస్టరీ, జాకీ యొక్క హిస్టరీ, ఎన్నిసార్లు అది పార్టిసిపేట్ చేసింది, దాని ఏజ్ ఎంత, ఎన్నిసార్లు గెలిచింది, దే విల్ కంపేర్ అనాలిసిస్ విత్ ద అదర్ 10 horses and 10 jockeys and the environment, and all this will be calculated, and it will be calculated as in a data set, and based on the algorithm they can say that this horse will can win. అంటే అజంప్షన్స్ చేయడానికి మిషన్ లెర్నింగ్ అనేది యూజ్ చేస్తారు. దెన్ కమ్స్ టు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో లాంగ్వేజ్ని టర్నింగ్ టు ద పర్టికులర్ డొమైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ టు అండర్స్టాండ్ ఇట్. సో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో మనం ఏదైతే ఇస్తామో కంప్యూటర్కి, ఇట్ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే, మనం ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడే ఇట్ కెన్ గివ్ ద ఆన్సర్. ఫర్ దట్ సేక్ లాంగ్వేజ్లో సింటాక్సెస్, సిమాంటిక్స్, ఆ ఫార్మాట్స్ని డిస్క్రైబ్ చేసేందుకు ఒక ప్రాసెస్ అనే ఒక మెథడ్ అనేది ఉంటుంది. కంప్యూటర్కి మనం చెప్పేది అర్థమయ్యేందుకు ఒక మెథడ్ అనేది ఉంటుంది. దాన్ని మనం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్ స్పీచ్ రికగ్నైజేషన్. కంప్యూటర్ అనేది మనం చెప్పింది అర్థం చేసుకోవాలి అంటే ఇట్ షుడ్ టేక్ ద ఇన్పుట్, దట్ ఈస్ నోన్ యాజ్ ద స్పీచ్ రికగ్నైజేషన్. దెన్ కమ్స్ టు ద సెర్చ్ అండ్ ప్లానింగ్. అండ్ ఇన్ ద ప్లానింగ్ ఫస్ట్ ఈజ్ ఇనిషియల్ స్టేట్, then to the present state, and finally the destination is called as the goal state. And the last concept, what is the difference between intelligence and artificial intelligence? Intelligence is the ability to learn, understand and think. ఇది నేచురల్గా జరిగేది, అంటే హ్యూమన్స్కి ఉంది ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్స్కి ఉండేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆన్ ద computer program or computer concept.
which is given by the human. It works means it is the artificial intelligence. By this, today's session is completed. Tomorrow we will solve some problems related to the artificial intelligence. Thank you. Thank you for kind cooperation and for taking the time.